చంటిగాడైతే వాళ్ళ బాబాయ్తో ఇలా అంటూ ఉంటాడు. బాబాయ్, ఇప్పుడు చెంచలమ్మ గారు చదువు నేర్చుకోవడం అంటే మళ్ళీ స్కూల్కి వెళ్తారా ఏంటి? ఇప్పుడు ఆ చిన్నపిల్లలతో కలిసి చెంచలమ్మ గారు స్కూల్లో కూర్చుంటారా? కూర్చుంటే ఆ పిల్లలు చదువుకోరు కదా, చెంచలమ్మ గారినే చూసి ఎగతాళి చేస్తారు కదా అని చెప్పి వాళ్ళ బాబాయ్ని అడుగుతూ ఉంటాడు. ఇంతలో సింధూర అయితే దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ ఇలా అంటూ ఉంటుంది. దేవుడా, ఎలాగైనా సరే మా అత్తమ్మని మీరే చూసుకోవాలి, నన్ను చాలా బాగా చూసుకునే అత్తమ్మని మీరే బాగా చూసుకోవాలి, తనకి ఏ కష్టం రాకుండా మీరే చూడాలి దేవుడా అని చెప్పి సింధూర దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి వచ్చి, సింధూర అమ్మగారు ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు కదా, ఇదే మంచి సమయం, నేను ఆవిడికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పేస్తాను అని చెప్పి చంటి అయితే సింధూర దగ్గరకు వెళ్తాడు. ఇంతలో సింధూర వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చంటిగాడు ఉంటాడు. చంటి, ఏంటి చంటి ఎక్కడ ఉన్నావు అంటే, అమ్మగారు మీకు విషయం చెప్పాలి అని చెప్పి అంటాడు. ఆ మాటలకు సింధూర ఏంటి చెప్పు అని చెప్పి అంటుంది. ఇక చంటి అయితే, అది నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. ఇంతలో సింధూర నుదుటినైతే కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమ చూసి, అమ్మగారు మీరు మీ నుదుటిన కుంకుమ ఉంటే మహాలక్ష్మిలా ఉన్నారు అమ్మగారు అని చెప్పి అంటాడు. అది విని సింధూర ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.